ఇద్దరి అన్యోన్యత చూస్తుంటే నాకు ఈర్ష్యగా ఉంది. మీ అనుబంధాన్ని చూస్తుంటే నాకే కన్ను కొడుతుంది. సాధారణంగా అన్యోన్యంగా ఉండే జంటను పోల్చడానికి పెద్దవాళ్ళైతే పార్వతీ పరమేశ్వర్లా ఉన్నారంటారు. పెళ్ళే కొన్ని సంవత్సరాలు గడిచిన జంటను సీతారాముల్లా ఉన్నారంటారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే చిలక గోరింకల్లా ఉన్నారంటారు. జంటను దేవతలతోనూ పక్షులతోనూ మరి దేనితోనూ పోలుస్తారు. ఇక నుండి నేనైతే జంట కనబడితే జానకిరాముల్లా ఉన్నారంటాను. అంత ముచ్చటగా ఉన్నారు. నా మీద నీకున్న అభిమానంతో అలా అనిపిస్తోంది, కానీ మాది అందరిలాంటి మామూలు ప్రేమే. ప్రేమ సక్సెస్ అయ్యి పెళ్లి చేసుకోబోతున్న జంటల్లో మాది కూడా ఒక జంట, అంతే. లేదు దోస్త్, మీరిద్దరూ ప్రేమయాత్ర పూర్తి చేసుకుని త్వరలోనే పెళ్లి వైపు అడుగులు వేయబోతున్నారు. ఎంతోమంది ప్రేమలో పడతారు, కానీ కొన్ని మాత్రమే సక్సెస్ అవుతాయి. ప్రేమ పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది లైలా మజ్ను, దేవదాస్ పార్వతి, రోమియో జూలియట్. అలాంటి గొప్ప ప్రేమ విఫలమైంది. అంతకన్నా గొప్ప ప్రేమ మీ ఇద్దరిది. మీ ప్రేమ చరిత్రలో నిలిచిపోతుంది. దేవ్, నువ్వు నా మీద చూపించే ప్రేమతో ఏదో ఊహించుకుని మమ్మల్ని గొప్పవాళ్ళని చేసేస్తున్నావు. మీ ఇద్దరం చరిత్ర చెప్పుకునేంత గొప్ప ప్రేమికులమేం కాదు. నువ్వేంటి ఇక్కడ వెయిట్ చేస్తున్నావు? నేను ఒక్కడనే కాదు దోస్త్, లోపలందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు. లోపలికి వెళ్దామా? జానకి గారు, మీరు కూడా రండి.